आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। शमशाबाद आरजीआई एयरपोर्ट इहाते में दाखिल होने वाले तेंदुए को 4 दिनों की मुसलसल कोशिशों के बाद पकड़ लिया गया। शमशाबाद फॉरेस्ट डिवीजन ऑफिसर विजय आनंद राव ने तेंदुए को पकड़ने के बाद मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि 4 दिन कबल एक तेंदुआ शमशाबाद एयरपोर्ट बाउंड्री वॉल में दाखिल होते हुए देखा गया था। इस वाक़े की इत्तला पर फॉरेस्ट ऑफिसर ने सीसीटीवी कैमरों का मुशाहिदा करते हुए तेंदुए की मौजूदगी की तस्दीक की थी। एयरपोर्ट अथॉरिटी और फॉरेस्ट ऑफिसर की मुसलसल कोशिशों से कल रात 8 बजे नर यानी मेल तेंदुआ पिंजरे में कैद हो गया। 4 दिन से मुसलसल कैमरों के जरिए तेंदुओं की निगरानी की जा रही थी और इसे पकड़ने 4 पिंजरे लगाए गए थे। 2 दिन तक वो शिकार की तलाश में पिंजरे के करीब आते हुए देखा गया, लेकिन कल रात पिंजरे में लगाए गए बकरी का शिकार करने आया और इसमें कैद हो गया। फॉरेस्ट ऑफिसर ने मजीद बताया कि तेंदुआ बिल्कुल सेहतमंद है और इसकी उम्र तकरीबन 3 साल है। इसे एक दिन जू में रखने के बाद अमराबाद के जंगलाती इलाके में छोड़ दिया जाएगा। డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ మీరందరికీ అంటే మీరు చెప్పేది అంటే ఇక్కడ 4 days బ్యాక్ ఒక ప్యాంతరు ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లోకి ఎంటర్ కావడం జరిగింది. మొదటగా ఏంటంటే మనకి ఎట్లా న్యూస్ వచ్చిందంటే వాళ్ళ సీసీటీవీలో ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళ సీసీటీవీలో అది క్యాప్చర్ అయింది ఇమేజ్. ముందు అందరూ అంటే కొన్నిసార్లు పిల్లితో కూడా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మేము వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇది ప్యాంతర్ అని అనుకున్నాము. ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఆ రోజు రాత్రి కొన్ని కెమెరా ట్రాప్స్ పెట్టినాము. అదేవిధంగా ఒక బోన్ కూడా పెట్టడం జరిగింది. అదే రోజు నైట్ ఆ కెమెరా ట్రాప్స్ ముందు ఆ ప్యాంతరు మూమెంట్ వచ్చింది అండ్ ఆ ఇమేజెస్ క్యాప్చర్ అయినాయి. వెంటనే ఏం చేసామంటే తెల్లారి మళ్ళొక కేజ్ పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని కూడా కెమెరా ట్రాప్స్ పెట్టినాము. పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి కనపడలేదు మనకు. అంటే బయటికి వెళ్ళిపోలేదని మాత్రం మాకు అనిపించింది, ఎందుకంటే అక్కడ పోయిన దాఖలాలు ఏమి అనిపించలేదు. అదేవిధంగా వెంటనే ఏం చేసామంటే తెల్లారి ఇంకొక 3 కేజెస్ పెట్టడం జరిగింది. 3 కేజెస్ పెడితే ఆ రోజు నైట్ కూడా మన కెమెరా ట్రాప్లో దొరికింది. మనం ఏదైతే ట్రాప్ చేయడానికి వరకు మీట్ కానీ అది కానీ పెట్టామో దాన్ని తినిపోవడం జరిగింది. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మనకు క్యాప్చర్ అవుతుందని. అదేవిధంగా నిన్న కూడా మళ్ళీ వాటికి ఎర్రలెక్క మనము మేక అది పెట్టాము. ఆ మేకను అదేం చేయలేదు, ఎందుకంటే మేకకు ఈ పడే ప్యాంతర్ పడే దాని మధ్యలో ఒక జాలి లెక్క ఉంటుంది కాబట్టి అది పడగానే కొంచెము ఇప్పటికి కూడా మేక కూడా అది సేఫ్గానే ఉన్నది. సో వెంటనే ఈరోజు ఉదయం మా స్టాఫ్ వచ్చి ఆర్నర్ చూడగానే దాంట్లో ప్యాంతర్ కనపడడం జరిగింది. సో లక్కీగా ఏంటంటే మనకు వేరే దగ్గర అంటే ఇక్రి సైడ్ కానీ అక్కడ కానీ ఇంతకుముందు క్యాప్చర్ అయినప్పుడు దాదాపుగా 5.5 నెలలు ఒకసారి 3 నెలలు ఒకసారి అట్లా టైం తీసుకున్నది. ఇక్కడ ఏంటంటే లక్కీగా మనకు 4 రోజులలోనే మనకు క్యాప్చర్ కావడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళ కోఆపరేషన్ బాగా ఉన్నది. మనం ఏ రకంగా పెడదామన్నా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా మనకు కోఆపరేట్ చేశారు. అదేవిధంగా మనకు అవసరమని కూడా పోలీస్ సపోర్ట్ కూడా తీసుకుందాం అనుకున్నాము. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ బాగానే ఉంది. వెంటనే మనకు అదృష్టానికి ఏంటంటే ఏమి డ్యామేజ్ కాకుండా అండ్ మీ అందరికీ తెలిసింది హైలీ సెక్యూర్డ్ ఏరియా ఇది అండ్ ప్యాసింజర్స్ సేఫ్టీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా ఇంపార్టెంట్. అటువంటిది మనం ఏంటంటే 4 రోజులు పట్టుకోవడం వల్ల మనకు కూడా ఏంటంటే కొంత రిలీఫ్ వచ్చింది. అది ఏంటంటే యాక్చువల్గా దీంట్లో సెటిల్ అవుదామని కానీ ఇంకో దానికి రాకుండొచ్చు, బయట నుంచి ఏదైనా చెట్టు సపోర్ట్ తీసుకొని దాంట్లో దుక్కడం జరిగింది. అది రిటర్న్ పోవడానికి కూడా ప్రయత్నం చేసి ఉంటుంది, కానీ లోపల సైడ్ నుంచి కాంపౌండ్ వాళ్ళు కానీ ఫెన్సింగ్ కానీ 10 feetలో ఉండడం వల్ల దానికి అక్కడక్కడ తిరగడం జరిగింది. అండ్ దానికి కూడా ఏంటంటే వాటర్ బాడీ కూడా ఉంది, అక్కడ నీళ్లు ఉన్నాయి అండ్ చిన్న చిన్న వాటితో కూడా అది తిని 4 రోజులు అది బతికింది. ఇప్పటికైతే దాన్ని మేము ఏం చేస్తామంటే జూ పార్క్ తీసుకెళ్ళి దానికి ఏమన్నా దాని హెల్త్ కండిషన్ అది చెక్ చేసుకొని అది ఫారెస్ట్లో రిలీజ్ చేయడానికి ఫిట్ ఉన్నది అనుకున్నప్పుడు మా జూ పార్క్ నుంచి కూడా డాక్టర్ హకీం గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు ఉన్నారు. వీరు కూడా ఏం చేస్తారంటే ఆ ట్రీట్మెంట్ అవసరమైన ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే అది ఇచ్చి అది ఫిట్ అనుకున్నప్పుడు మేము తీసుకెళ్లి అమరావతి టైగర్ రిజర్వ్ అటువంటి చోట్ల డెన్స్ ఫారెస్ట్లో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ లో పాల్గొన్నామండి. 4 days తర్వాత నిన్న నైట్ 8 గంటలకు మనకు చిరుత ట్రాప్ అవడం జరిగింది. ఇది చాలా హెల్దీగా ఉన్నది, 3 years ఏజ్ వరకు ఉంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది మేల్ మొగ చిరుతనండి. ఇప్పటికీ ఈ ఆపరేషన్ పూర్తి అయిపోయింది. ఇంకొకటి ఇమీడియట్లీ జూకు తరలిస్తున్నాము. ఆ చిరుతను జూలో 1 day అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో వదిలేస్తామండి. నా పేరు విజయానందరావు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, శంషాబాద్.
चिवेल्ला पार्लिमानी उम्मीदवार डॉक्टर रंजीत रेड्डी ने अत्तापुर में मुनक्किद पार्टी इजलास से मुखातिब होकर कहा कि चिवेल्ला से कांग्रेस की भारी अक्सरियत से कामयाबी यकीनी होगी। बीआरएस और बीजेपी पर तनकीद करते हुए उन्होंने कहा कि दोनों जमातें सिर्फ कांग्रेस को बदनाम करने की कोशिश कर रहे हैं। बादशाह शास्त्रीपुरम डिवीज़न सदर मोहम्मद ताजुद्दीन की ज़ेर क़यादत घर घर इंतखाबी मुहिम चलाई गई, जिसमें मोहम्मद खालिद शास्त्रीपुरम ब्लॉक सदर ने शिरकत की। बोरा ज्ञानेश्वर, मुदिराज, बाबर नवाज, मोहम्मद करीम, मोहम्मद इमरान, एम ए नदीम वगैरह ने इस प्रोग्राम में हिस्सा लिया। तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में। इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।